అసలు జెనెటిక్ మ్యుటేషన్ అంటే ఏంటిది? మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ చిన్న చిన్న సెల్స్తో తయారు చేసినబడింది. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ నో సిన్స్ అ లాంగ్ టైమ్. మన బాడీలో ఉండే ఒక చిన్న పార్ట్ని కూడా మైక్రోస్కోప్లో చూస్తే దెర్ ఇస్ అ సింగిల్ లివింగ్ యూనిట్ కాల్డ్ యాజ్ అ సెల్. అది మీరు డాక్టర్ కాబట్టి యూ నో. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ టెల్స్ ఒక మన స్కిన్లో ఉండేటువంటి సెల్, మన హార్ట్లో ఉండేటువంటి సెల్, మన బ్రెయిన్లో ఉండేటువంటి సెల్ డిఫరెంట్. కానీ ఆ సెల్ ఒరిజిన్ అయినప్పుడు ఒకే రకమైన సెల్లే. వాట్ టెల్స్ దిస్ సెల్ టు ఫంక్షన్ ఇన్ ఎ డిఫరెంట్ వే? స్కిన్ సెల్ ఒక రకమైన ఫంక్షన్, హార్ట్ సెల్ ఒక రకమైన ఫంక్షన్, నర్వ్ సెల్ అంటే బ్రెయిన్లో ఉండేటువంటి సెల్ ఒక రకమైన సెంట్. సో ఇవన్నీ కంట్రోల్ చేసేటువంటిది ఆ సెల్లో ఉండేటువంటి జెనెటిక్ మెటీరియల్. ఓకే. సో దీస్ ఆర్ కాల్డ్ as genetic. So these are DNA అంటే deoxyribose acid. This is a form of this thing substance that is present in all living beings. అన్నీ అంటే మనుషుల్లోనే కాదు, అనిమల్స్లో కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్క సెల్ ఒక ఆర్గన్లో ఎలా ఫంక్షన్ కావాలి, దాని నార్మల్ డివిజన్స్ ఎలా జరగాలి, దాని లైఫ్ సైకిల్ ఎటువంటిది, ఎన్ని రోజులు ఇట్ హ్యాస్ టు లివ్, వెన్ ఇట్ హ్యాస్ టు గివ్ వే ఫర్ న్యూ సెల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఎన్కోడెడ్. కానీ ఈ కోడింగ్లో ఒక సెల్ వేరే సెల్ డివైడ్ అవుతున్నప్పుడు దేర్ ఆర్ మిస్టేక్స్ దట్ కెన్ హ్యాపెన్. అండ్ దీస్ ఆర్ న్యాచురల్ మిస్టేక్స్. అంటే ఒక ప్రోడక్ట్ మీరు ఫ్యాక్టరీలో కూడా ప్రోడక్ట్ అయ్యేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి ఆ మిషన్స్లో. మన బాడీలో వీ హ్యావ్ మెకానిజమ్స్ టు డీల్ విత్ దిస్. ఓకే. సో ఒక సెల్ వేరే సెల్గా డివైడ్ అవుతున్నప్పుడు ఏదన్నా జెనెటిక్ మ్యూటేషన్లో డిఫెక్ట్ జరిగితే ఆర్ బాడీ బై ఇట్ సెల్ఫ్ అటాక్స్ అండ్ కిల్స్ ఇట్. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెకానిజం. వేరే మెకానిజమ్స్ చాలా ఉన్నాయి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్. కానీ ఈ మెకానిజమ్స్ని కూడా దాటుకొని సమ్ సెల్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఒక డిఫెక్టివ్ సెల్ అన్నది గ్రోత్ పొటెన్షియల్ ఉన్నప్పుడు, అంటే ఇఫ్ ఇట్ డివైడ్స్ వితౌట్ ఎనీ బ్రేక్స్, ఓకే, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్యాన్సరస్ సెల్.